నిర్భయ ఘటన తరహాలో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 27న రాత్రి ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలు, జాతీయ రహదారి 9పై సుమారు 7 గంటల పాటు కారులోనే ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున బాలికను రోడ్డు పక్కన వదిలేసి నిందితులు పరారయ్యారు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆగస్టు 1న కేసు నమోదు చేసిన పోలీసులు ముజాయిద్ సలీం అఖ్తర్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఘటనలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాముడన్నా హిందుత్వమన్నా కొన్ని వర్గాలకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారిలో సమాజ్వాదీ పార్టీ నాయకులు కొందరు. గతంలో ములాయం సింగ్ యాదవ్ హిందుత్వంపై అభ్యంతరకర కామెంట్స్ ఎన్నో చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అఖిలేష్ అదే దారిలో ఉన్నారు. తాజాగా అఖిలేష్ యాదవ్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశానికి శ్రీరాముడు, హనుమంతుడు వేషధారణలో ఉన్న కళాకారులు హాజరయ్యారు. వారు స్టేజ్ పైకి ఎక్కి అఖిలేష్ పక్కన చేరిన వెంటనే అక్కడ ఉన్న కొందరు శ్రీరామచంద్రకి జై అంటూ నినాదాలు చేశారు. మొదటిసారి నినాదం వినిపించగా అఖిలేష్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే అదే నినాదం రెండోసారి వినిపించగానే వేదికపై ఉన్న ఆ కళాకారులను మర్యాదపూర్వకంగా స్టేజ్ నుంచి దిగాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ కు చెందిన ఓ మహిళ మత మార్పిడి చేసుకుని వివాహం చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. షాజహాన్ బాను అనే మహిళ స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి తన పేరును ప్రతీక్షగా మార్చుకుంది. ఆ తర్వాత ప్రతాప్ గఢ్ కు చెందిన పవన్ యాదవ్ ను బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమంలో వేద మంత్రోచ్చారణల మధ్య వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం పూర్తిగా తనకు తాను స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగానే తీసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. శ్రావణ మాసంలో శివభక్తులు పవిత్ర గంగా జలాన్ని సేకరించి కాలినడకన వందలాది కిలోమీటర్లు ప్రయాణించి శివాలయాల్లో జలాభిషేకం చేసే వార్షిక తీర్థయాత్రే కాన్వర్ యాత్ర. భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి భుజాలపై కన్వర్ మోస్తూ బోల్బం నామస్మరణతో సాగే ఈ యాత్ర అపారమైన భక్తికి, కఠిన దీక్షకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే కాన్వర్ యాత్ర చేసే భక్తులు కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు రోడ్లపై నడుస్తుంటారు. అలాంటి వారి కోసం హిందువులు తాగునీళ్లు సహా ఇతర సాయం చేస్తుంటారు. అయితే హరిద్వార్ కాన్వర్ యాత్ర మార్గంలో ఇద్దరు వ్యక్తులు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఫార్మన్ ఖాన్ అనే వ్యక్తి తన పేరును సూరజ్ గా చెప్పుకుంటూ భక్తులకు కిరాణా వస్తువులు అమ్ముతున్నాడు. అలాగే అతనితో ఉన్న తాలిబ్ అనే వ్యక్తి కాషాయ దుస్తులు ధరించి తన పేరు వంశీ అని చెప్పుకుంటూ వారికి తినుబండరాలు అమ్మే ప్రయత్నం చేశాడు. స్థానికులు వారిద్దరిని పట్టుకుని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో ఓ ప్రైవేట్ పాఠశాల తీరు వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిస్టర్ రెడ్డి ఈఎం ప్రైమరీ స్కూల్లో చిన్నారులకు పాఠాలు బోధించాల్సిన చోట మతపరమైన బోధనలు చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 6 నుంచి 7 ఏళ్ల చిన్నారులకు విద్యకు బదులుగా మత ప్రచారం నిర్వహిస్తున్నారని, దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని వారు నిలదీశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డీఈఓ, ఎంఈఓలను తల్లిదండ్రులకు కోరుతున్నారు.